ఒకవైపు ఎమ్మెల్సీ కవిత కస్టడీ పొడిగించబడింది. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్ ని విచారణకు స్వీకరించింది కోర్టు. బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ నెల 26న రౌజ్ అవెన్యూ కోర్టు దీన్ని విచారించనుంది. కౌంటర్ దాఖలు చేయాలంటూ ఈడీకి ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ కి కవిత అప్లై చేసుకున్నారు. ఆ బెయిల్ పిటిషన్ ని కోర్టు విచారణకు స్వీకరించింది. అయితే ఆ విచారణ ఈ నెల 26న జరగబోతుంది రౌజ్ అవెన్యూ కోర్టులో. దీనికి కౌంటర్ దాఖలు చేయాలంటూ ఈడీని కూడా ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత కస్టడీని మరోసారి పొడిగించింది రౌజ్ అవెన్యూ కోర్టు. ఈ నెల 26 వరకు ఈడీ కస్టడీ పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. 7 రోజుల కస్టడీ ముగియడంతో కవితను కోర్టులో హాజరుపరిచారు అధికారులు. మరో 5 రోజుల పాటు కస్టడీ పొడిగించాలని కోరిన ఈడీ కోర్టులో కీలక అంశాన్ని ప్రస్తావించింది. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారం అందించడానికి లైవ్లో రెడీగా ఉన్నారు. మహాత్మా, ఇప్పటిదాకా జరిగిన విచారణ వివరాలేంటి? ఇంకా ఎందుకు ఈడీ అడిగింది? నెక్స్ట్ ఎలా ఉండబోతోంది విచారణ? ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో కవిత నుంచి రాబట్టాల్సిన సమాచారం మరింత ఉంది. అందుకే తమ కస్టడీని మరింత పొడిగించాలని చెప్పి ఈడీ అధికారులు కోరారు. 5 రోజుల పాటు కవిత కస్టడీని పొడిగించాలని చెప్పి కోరారు. అయితే కోర్టు మాత్రం 3 రోజులు కస్టడీని పొడిగించేందుకు అనుమతించింది. దాంతో మళ్ళీ ఈడీ కార్యాలయానికి తీసుకుని వెళ్లారు. ఈ కస్టడీని కోరుతూ అంటే ఎక్స్టెండ్ చేయాలని చెప్పి కోరుతూ చేసిన వాదోపవాదంలో కవిత కొన్ని వివరాలను తమకు వెల్లడించడం లేదు. ముఖ్యంగా తమ కుటుంబ వ్యాపార వివరాలు, లావాదేవీల వివరాలను ఎన్నిసార్లు అడిగినా సరే ఐఎమ్ నాట్ అవేర్ అని చెప్తున్నారు. అంటే తనకేమీ తెలియదు అని చెప్తున్నారు. కాకపోతే ఆమె మేనల్లుడి పాత్ర గురించి తమ దగ్గర కొంత సమాచారం ఉంది. మేనల్లుడి ఫోన్ని ఆల్రెడీ సీజ్ చేశాము. ఇంకా ఆయన ఇంట్లో ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయి. విచారణకు పిలిపించిన ఆ మేనల్లుడు విచారణకు రాలేదు, హాజరు కాలేదు. కాబట్టి ఈ కేసుని మరింత ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో ఆమె నుంచి రాబట్టాల్సిన సమాచారం ఉంది. అందుకనే మరొక 3 రోజుల పాటు, మరొక 5 రోజుల పాటు కస్టడీని పొడిగించాలని చెప్పి ఈడీ అధికారులు కోరారు. అలాగే ఈ కేసులో సమీర్ మహేంద్రు, ఇండో స్పిరిట్స్ సంస్థ అధినేత అయిన సమీర్ మహేంద్రును కవితను ఎదురుబెదురుగా కూర్చోబెట్టి కన్ఫ్రంటేషన్ పద్ధతిలో ప్రశ్నించాల్సి ఉంది. ఎందుకంటే ఆ ఇండో స్పిరిట్ సంస్థలో 33% వాటా కవితదేనంటూ అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు ఉన్నాయి. వారు అప్రూవల్గా మారి కూడా చెప్పారు. అరుణ్ రామచంద్రన్ పిల్లయ్యని ఇందులో ఒక డైరెక్టర్గా 33% వాటాను కలిగి ఉన్నారు. కానీ నిజానికి ఆ వాటా ఆయనది కాదు, కవిత వాటానే. ఆయన బినామీగా ఆ సంస్థలో ఉన్నారు అన్నది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఇప్పటిదాకా తేల్చిన అంశం. దీనికి సంబంధించి ఇద్దరి నుంచి సమాచారం రాబట్టాల్సి ఉంది, కన్ఫ్రంటేషన్ పద్ధతిలో ప్రశ్నించాల్సి ఉంది అంటూ ఈడీ అధికారులు, ఈడీకి సంబంధించిన న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే కోర్టు 5 రోజులు కోరితే 3 రోజుల పాటు కస్టడీని ఎక్స్టెండ్ చేయడానికి అనుమతించింది. అట్ ద సేమ్ టైం కవిత వైపు నుంచి బెయిల్ పిటిషన్ని మూవ్ చేశారు. బెయిల్ అప్లికేషన్ని ఇమ్మీడియట్గా విచారణ చేపట్టడం కుదరదు. ఎందుకంటే ఆ బెయిల్కి కౌంటర్లు దాఖలు చేయాలంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తమ అభ్యంతరాలను చెప్తూ బెయిల్ నిరాకరిస్తూ వారు చెప్పే అభ్యంతరాలు వారికి ఉంటాయి. ఆ కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని చెప్పి కోరుతారు. అయితే ఎలాగూ ఈ కస్టడీని ఎక్స్టెండ్ చేస్తున్నారు, ఎక్స్టెండ్ చేసిన రోజు కోర్టులో మళ్ళీ హాజరుపరుస్తారు. ఆనాడు బెయిల్ పిటిషన్ మీద కూడా విచారణ జరపాలి అంటూ కవిత తరపు న్యాయవాదులు కోరారు. దానికి తగ్గట్టే ఈ నెల 26 వరకు టైం ఇస్తూ 26లోగా ఈడీ కౌంటర్లు దాఖలు చేయాలని, 26న ఆ బెయిల్ పిటిషన్ మీద విచారణ చేపడతానంటూ జడ్జి, స్పెషల్ కోర్టు జడ్జి వెల్లడించారు. దాంతో కవితకు బెయిల్ ఇస్తారా లేదా అన్న దాని మీద వాదోపవాదాలు అయితే ఈ నెల 26న మొదలవుతాయి. బట్ ఫైనల్గా కోర్టు బెయిల్ ఇస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. బెయిల్ ఇవ్వకపోతే రిమాండ్లో భాగంగా జ్యుడిషియల్ రిమాండ్కి పంపించే అవకాశం ఉంటుంది. తద్వారా తిహార్ జైలుకి పంపించే అవకాశం ఉంటుంది. ఒకవేళ బెయిల్ ఇచ్చారు అని అంటే కనుక ఇమ్మీడియట్గా ఆమె బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏదేమైనా ఆ రోజు జరిగే వాదోపవాదాలు, అందులో ఉన్న సివియారిటీ, కవిత పాత్ర, దీనన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఒకవేళ ఆమె బెయిల్ మీద బయటకు విడుదలైతే సాక్ష్యాధారాలని, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందా లేదా, ఇలాంటివన్నింటినీ మీద కూడా వాదోపవాదాలు జరుగుతాయి. దాన్ని బట్టి స్పెషల్ కోర్టు ఒక నిర్ణయం తీసుకుంటుంది. రైట్ మహాత్మా. ప్రధానంగా కవిత కుటుంబ సభ్యుల వివరాలు చెప్పడం లేదన్న ఈడీ కవిత ఫోన్లోని డేటాను సేకరించి విశ్లేషించామన్నారు. మొబైల్ డేటాలో కొంత భాగాన్ని డిలీట్ చేసినట్లు గుర్తించామని అధికారులు కోర్టుకు తెలిపారు. కవిత మేనల్లుడి వ్యాపార వివరాలు కోరితే తనకు తెలియదని సమాధానం ఇచ్చారని, కవిత మేనల్లుడిని
సమీర్ మహేంద్రతో కలిపి ప్రశ్నించాల్సి ఉందని అన్నారు. దీంతో కస్టడీని మరోసారి పొడిగించింది రౌజన్యూ కోర్టు. మరోవైపు కోర్టు ప్రాంగణంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ కవిత. ఏడాది కిందట అడిగిన విషయాలనే మళ్లీ అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో కొత్త విషయం ఏది లేదన్నారు. ఇది రాజకీయ ప్రేరేపిత కేసన్న కవిత అక్రమంగా అరెస్టు చేశారన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. కోర్టు నుంచి బయటకెళ్లే సమయంలోనూ కవిత మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇన్ని అరెస్టులు చేయడం సరికాదన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ అరెస్టుల మీద ఈసీ దృష్టి పెట్టాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు కవిత. Same thing that as 1 year back, it is an illegal arrest. We are going to fight it out. It is a political case, it is a fabricated case, it is a false case, we are fighting it out. There is nothing new, they are asking the same thing again and again, there is nothing new. फर्जी केस है, गलत केस है, इलीगल अरेस्ट है, हम कोर्ट में लड़ेंगे. क्या कहना जय तेलंगाना, जय तेलंगाना. फर्जी केस है, गलत केस है, हम लोग लड़ रहे हैं. इलेक्शन के टाइम पे इतने सारे पॉलिटिकल अरेस्ट करना ये गलत बात है. ECI should intervene. ECI should definitely intervene and protect the democracy in this country. इलेक्शन के बीचों बीच इतने पॉलिटिशियन का क्यों हो रहा है अरेस्ट? जनता को भी सोचनी चाहिए ना. मैम, मुख्यमंत्री अरविंद केजरीवाल जी అటు ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ని 6 రోజుల పాటు కస్టడీకి అనుమతినిచ్చింది కోర్టు. తొలి రోజు విచారణలో ముడుపుల సొమ్ముని ఎన్నికల్లో ఖర్చు పెట్టడంపై సీఎం కేజ్రీవాల్ని ప్రశ్నించారు ఈడీ అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత కస్టడీ మరోసారి పొడిగించడంతో ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ని కలిపి ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటివరకు వేర్వేరుగా విచారించిన ఈడీ అధికారులు ఈ ఇద్దరు నేతల ఈడీ కస్టడీ ముగిసే లోపు లిక్కర్ పాలసీతో పాటు ముడుపుల వ్యవహారంపైన స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.